కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీపై టాస్క్ ఫోర్స్ జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు. హైదరాబాద్ చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో యథేచ్ఛగా అక్రమ కల్తీ వ్యాపారాలు కొనసాగుతున్నాయి. పోలీసులు అధికారులు పట్టించుకోకపోవడంతో కల్తీగాళ్ల వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుంది. చాదర్ఘాట్ పరిధిలోని రసూల్పుర వినాయక వీధి ప్రాంత స్థానికుల ఫిర్యాదుతో సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారి శృతి ఆలేటి ఆధ్వర్యంలో మూసి పరివాహక ప్రాంత నివాసాల్లో దాడులు నిర్వహించారు. నాణ్యత లేని అల్లం వెల్లుల్లి తయారీని గుర్తించి ఆ మొత్తాన్ని మూసీలో పడబోశారు. మురుగు వాసనతో కుళ్ళిపోయిన వెల్లుల్లి, అల్లం దర్శనమిచ్చాయి. వీటిని పేస్ట్గా మార్చి అందులో ఎసిటిక్ యాసిడ్ మిక్స్ చేసి మార్కెట్లోకి సప్లై చేస్తున్నట్లు సమాచారం. ఈ తయారీ కేంద్రానికి ఎలాంటి అనుమతులు, ఫుడ్ సేఫ్టీ పర్మిషన్లు లేవని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటివి రుచి వాసనకు మంచిగా అనిపించినా కడుపులోకి వెళ్తే మాత్రం విషంతో సమానమంటున్నారు అధికారులు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న కల్తీ వ్యాపారులపై పోలీసులు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ కల్తీ వ్యాపారం నిర్వాహకులపై టాస్క్ ఫోర్స్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది.